ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు పోరుబాటలో 3280 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకి పరిష్కారం కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఉభయ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్ర చేస్తూ 2013లో 2014లో పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. దగ్గర 5 సంవత్సరాలు అగ్రికల్చర్, ఇరిగేషన్ రెండు కళ్ళుగా ఇరిగేషన్ రంగంలో 72,000 కోట్లు ఖర్చు పెట్టి రైతుకి నీళ్ళు ఇవ్వాలి. రైతుకి గ్యారంటీగా నీళ్ళు ఇస్తే దిగుబడులు వస్తాయి, సకాలంలో నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయని ఆ విధంగా 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని ముందు పరిగెత్తిస్తే 5 సంవత్సరాలు జగన్ రెడ్డి పరిపాలనలో గండికోటలో 15 నుంచి 20 టీఎంసీ నీళ్లుంటే 1 ఎకరానికి కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేని జగన్ రెడ్డి రైతు గురించి మాట్లాడే అర్హత నీకుందా అని కడప గడ్డ మీద నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత నీకుందా? మిర్చి రైతు దగ్గరికి వెళ్ళి శోకాలు పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడిని, చంద్రశేఖర్ని, మంత్రులందరినీ కూడా తీసుకెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర మిర్చి రైతుకి రేట్ వచ్చే వరకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. పొగాకు రైతుకి కష్టం వస్తే కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి ఆ సమస్య పరిష్కారం చేసి పొగాకు రైతుకి రేట్ ఇమ్మని చెప్పడం జరిగింది. దగ్గర రైతు బడ్జెట్ ప్రవేశపెట్టి 48,000 కోట్లు ఖర్చు పెట్టి సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకి డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, నకిలీ విత్తనాలు లేకుండా రైతు ఖర్చు తగ్గించాలి. పెట్టుబడులు ఎక్కువైపోయాయి. ఇటు పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రైతుల పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. దానికోసమే ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నా అవన్నీ కూడా గ్రామీణ ప్రాంత రైతుకు ఉపయోగపడాలి. 65% ఇవాళ గ్రామాల్లో రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. లోకేష్ బాబు 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాయలసీమ డిక్లరేషన్ ఈ గడ మీదే, ఈ రాయలసీమలోనే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వటమే కాకుండా రాయలసీమని హార్టికల్చర్ అప్ చేస్తామని చెప్పారు. ఇవాళ బెంగళూరులో ఇంజనీర్లు వచ్చి బ్రహ్మాండంగా లక్షల రూపాయలు ఇటు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండంగా హార్టికల్చర్ రంగంలో ముందుకెళ్తా ఉన్నారు. ఆ కేస్ స్టడీస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంత మన అన్నదమ్ములకి వెళ్ళాలి, మన రైతు సోదరులకు వెళ్ళాలి. ఈ చర్చ జరగాలి. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటెలిజెన్స్, మార్కెట్ నెట్వర్క్, వ్యవసాయ మార్కెట్ యార్డులు, వ్యవసాయ పర్పస్ సంఘాలు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని అంతా కూడా పరిగెత్తిచ్చారు. మళ్ళీ అదేవిధంగా ఇవాళ గిట్టుబాటు ధరలో ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా దగ్గర 1674 కోట్లు జగన్ రెడ్డి బాకీ పెట్టి వెళ్తే
ఆ డబ్బులు కట్టడమే కాకుండా 24 గంటల్లో ధాన్యం పండించిన రైతుకి 24 గంటల్లో 13,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో డబ్బులేసి రైతుకు ఒక ధైర్యాన్ని తీసుకొచ్చారు. ఇవాళ పామాయిల్ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కోకో కావచ్చు, పొగాకు కావచ్చు, లేకపోతే మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంట, టమాటా కావచ్చు, ఏ పంట ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఉన్నారు. అట్లాగే మొన్న రైతు బజారుకి వెళ్ళి స్వయంగా కూరగాయలు కొని రైతు మార్కెట్ వ్యవస్థ కూడా, రైతు బజార్ వ్యవస్థ కూడా ముందుకెళ్ళాలి. ఇవాళ రైతు బతకాలి, వినియోగదారుడికి తక్కువ రేట్లకు రావాలని చెప్పేసి రైతు బజారు వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో రైతే రాజు కావాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు బిడ్డగా రైతు కష్టం ఏంటో తండ్రి వ్యవసాయం చేసేటప్పుడు ఆ కష్టాలన్నీ చూసి పెరిగిన వ్యక్తి, చూసి కష్టాలన్నీ కూడా అనుభవంగా చేసుకొని 14 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన పడ్డ కష్టం కావచ్చు, 3 దశాబ్దాలు 30 సంవత్సరాలు ఆయన దగ్గర కార్యకర్తగా పనిచేశాను, శాసనసభ్యుడిగా పనిచేశాను, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి 5 ఏళ్ళు మంత్రిగా చేసి రైతు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు బాధల్లో ఉన్నప్పుడు, ఆంధ్రభవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేసేటప్పుడు మేం పడ్డ అవమానాలు కావచ్చు, ఆ రోజు లాఠీ దెబ్బలు కావచ్చు. లోకేష్ బాబు కూడా స్వయంగా చంద్రబాబు గారి కష్టాన్ని ఆ రోజు నిరవధిక నిరాహార దీక్షలో చూశారు. రైతు పోరుబాటులో కూడా అర్ధరాత్రి అపరాత్రి కాలుకి దెబ్బలు తగిలినా కూడా కాలు ఇచ్చుకుంటూ జగేపేటలో చెవిటికల్లో ఆయన కాలు వేలుకు చెందిన రక్తం అంతా కూడా కట్లు కట్టుకున్నప్పుడు చూసిన వ్యక్తులం మేము. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సంవత్సర కాలంలో రైతు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టాలు లేకుండా రేపు రాబోయే రోజుల్లో పోలవరం, బనకచర్ల పూర్తి చేసి ఏ విధంగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాని బతికిచ్చారో, మచ్చుమర్రి ద్వారా రాయలసీమను బతికిచ్చారో, అదేవిధంగా పోలవరం, బనకచర్ల ద్వారా గోదావరి జలాలు కూడా రాయలసీమ ప్రాంతానికి వస్తాయి. గోదావరి జలాలు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లాలనే పట్టుదలతో, సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కష్టానికి గట్టిగా జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు ఉమ్మగారు. మనం అనుకున్నట్టుగా మొదటి రోజు తాలూకా ఎజెండానంతటిని కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు జాతీయ అధ్యక్షులు వారు ఆఖరి మాటలతో మొదటి రోజును మనం పూర్తి చేసుకుందాం.